లెర్న్, రీసెర్చ్, బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్. ఈ 5 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ 5 స్టెప్స్ ఒక ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి. అండ్ ఈ 5 స్టేజెస్ని కనుక మీరు ఏఐని యూజ్ చేసుకొని ఈచ్ స్టేజ్కి ఒక సపరేట్ ఏఐ టూల్ ఉంది. అండ్ ఆ టూల్ని ప్రాపర్గా ఎలా వాడాలి అని కనుక మీకు అర్థమైంది అని అనుకుంటే మీరు ట్రేడింగ్లో అవ్వచ్చు, ఇన్వెస్టింగ్లో అవ్వచ్చు, ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని చూస్తున్నారో మీకు 1 ఇయర్లో రావాల్సిన నాలెడ్జ్ జస్ట్ 1 మంత్లోనే మీ చేతిలో ఉంటుంది. అండ్ ఒక బిగినర్గా కనుక మీరు ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటే మీరు లైఫ్లో మళ్ళీ ఇంకా ఎలాంటి మెంటర్ అవ్వచ్చు, ఎలాంటి స్ట్రాటజీ వెనకాల పరిగెట్టకుండా మీకు మీరు సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వడానికి మీకు ఇది ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ లాగా ఉండబోతుంది. అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎవరైతే ట్రేడింగ్ కొంత చేస్తున్నారో వాళ్ళకి ప్రాఫిటబిలిటీ రావట్లేదో వాళ్ళు వాళ్ళ ఎడ్జ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నదానికి కూడా ఇదే సేమ్ ఫ్రేమ్వర్క్ అనేది ఫాలో అవుతుంది. అండ్ ఎవరైతే అడ్వాన్స్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా 100% ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేది వెళ్తారు. సో నార్మల్ వ్యక్తులందరూ ఏఐని ఎలా యూజ్ చేస్తారో చెప్పాలా? చాట్ జీపీటీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి బెస్ట్ స్టాక్స్ టు ట్రేడ్ టుడే, గివ్ మీ బెస్ట్ స్ట్రాటజీ, విచ్ ఇండికేటర్ వర్క్స్ ద బెస్ట్, ఇలాంటి జనరిక్ ర్యాండమ్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అండ్ ఏఐ కూడా ర్యాండమ్ ఆన్సర్స్ ఇస్తుంది, హెల్యూసినేట్ అనేది చేసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు ఆన్సర్స్ అనేది ఇస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 స్టెప్ ఫ్రేమ్వర్క్ కనుక మీరు ఫాలో అవుతున్నారు, ఆ 5 స్టెప్ ఫ్రేమ్వర్క్ ఏంటి రిపీట్ చేయండి నాతో పాటు. ఫస్ట్ది లెర్న్, సెకండ్ది రీసెర్చ్, థర్డ్ది బిల్డ్, ఫోర్త్ది టెస్ట్ అండ్ ఫైనల్గా 5th డిప్లాయ్. ఇలా ఈ 5 స్టెప్స్ విత్ రైట్ టూల్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడు మీరు మార్కెట్లో సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి ఈ 5 స్టేజెస్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 లెర్న్. సో అన్నిటికంటే ఫస్ట్ లెర్నింగ్ కోసం మనం యూజ్ చేసే టూల్ ఏదో తెలుసా? చాట్ జీపీటీ. ఇప్పుడు నేను ప్రతి స్టేజ్కి డిఫరెంట్ టూల్ అనేది యూజ్ చేస్తాను. కానీ మన ఫస్ట్ ఏంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? లెర్నింగ్. అంటే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలో కూడా మనకి తెలియదు. చూడండి, ఆ లెవెల్ 1 కోసం మనం చాట్ జీపీటీ అనేది యూజ్ అనేది చేస్తాము. అండ్ దాన్ని ఎలా యూజ్ చేస్తాము ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. ఐఎమ్ అన్ అబ్సల్యూట్ బిగినర్ అండ్ ఐ వాంట్ టు క్రియేట్ స్ట్రక్చర్, కరికులం ఆర్ స్టేజెస్ ఆన్ హౌ ఐ కెన్ గెట్ బెటర్, వెన్ షుడ్ ఐ స్టార్ట్. ఇలా మొత్తం ఒక డీటెయిల్ కాంటెక్స్ట్ ఇచ్చాను. సో బేసిక్గా తెలుగులో చెప్పాలంటే నాకు ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి, కరికులం ఏంటి, స్టేజెస్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, నాకు ఏది తెలీదు. సో నువ్వు నాకు హెల్ప్ చేసి నన్ను క్వశ్చన్లు అడుగు. నన్ను అడిగి నాకు ఏమొచ్చు, నేను ఏం చేద్దాం అనుకుంటాను, నా ఇంటెన్షన్ ఏంటి అని నన్ను క్వశ్చన్లు అడిగి దాని బేసిస్ మీద నాకు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఇవ్వు. నేను ఆ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ గురించి అవ్వచ్చు నేర్చుకుంటాను అని చెప్పి సింపుల్ ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. సో అప్పుడు అది ఏం చేసింది, నన్ను ఆల్మోస్ట్ ఇక్కడ 12 క్వశ్చన్లు అడిగింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 12 క్వశ్చన్లు అడిగాయి. అండ్ 12 క్వశ్చన్లకి నేను ఆన్సర్ కూడా చేసేసాను. బేస్డ్ ఆన్ ఇక్కడ పైన క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో అవి ఆన్సర్ ఇచ్చినప్పుడు డీటెయిల్డ్గా మనకి స్టేజెస్ కూడా ఇచ్చింది. లెవెల్ 1లో ఫినాన్షియల్ లిటరసీ, లెవెల్ 2లో ఇన్వెస్టింగ్, లెవెల్ 3లో స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకోవచ్చు అని చెప్పి మనకి డీటెయిల్డ్గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇలాగ మొత్తం మనకి కింద వరకు ఎంత 10, 11, 12, 14 స్టేజెస్ వరకు కూడా డీటెయిల్డ్ కరికులం అనేది ఇచ్చేసింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 14లో చూడండి, మార్కెట్ హిస్టరీ, మేజర్ క్రాషెస్, బిహేవియరల్ ఫినాన్స్, రీడింగ్ యాన్యువల్ రిపోర్ట్స్, ఇలాగ 1 by 1 మనకి టాపిక్స్ బ్రేక్ డౌన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇలా 14 స్టేజెస్లో మీకు ఎగ్జాక్ట్గా కూడా చెప్తుంది ఒక్కొక్క స్టేజ్కి ఎంత టైం పడుతుందని. 0 to 3rd స్టేజ్కి 5 weeks, ఇది 8 weeks, ఇది 7 weeks, ఇది ఇంకొక 8 weeks పడుతుంది అని చెప్పి డీటెయిల్డ్గా మనకి ఒక 6 to 7 months ఆఫ్ కోర్స్ డిజైన్ చేసి ఇచ్చింది. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం మళ్ళీ స్టేజ్ 1కి వెళ్తాం. స్టేజ్ 1లో ఏవేవైతే టాపిక్స్ ఉన్నాయో దాన్ని మనం కవర్ చేద్దాము. సో నాకు ఒక్కొక్క స్టేజ్లో ఈ టాపిక్స్ అన్నిటినీ బ్రేక్ డౌన్ చేస్తూ నాకు డీటెయిల్గా వీడియోస్ అయినా ఇవ్వు, లేకపోతే టెక్స్ట్ రూపంలో ఇవ్వు, బుక్స్ సజెస్ట్ అంటే ఇదే సజెస్ట్ చేస్తుంది. అండ్ 1 by 1 మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ ఫస్ట్ మన నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఎందుకు అనంటే ఫస్ట్ మనకి మార్కెట్ గురించి అవగాహన వచ్చినప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఫైనల్ స్టేజ్ ఏదైతే మార్కెట్లో డిప్లాయ్ చేసి ట్రేడ్ చేసి ప్రాఫిట్ సంపాదించాలో అది సంపాదించాలి అంటే ఫస్ట్ మనకి మొత్తం నాలెడ్జ్ ఉండాలి, 360 వ్యూ ఉండాలి. కాబట్టి బ్రెయిన్ స్ట్రామింగ్ తర్వాత మార్కెట్లో ఏమేం చేయొచ్చు అన్న వరల్డ్ వైడ్ వ్యూ కోసం మనము ఫస్ట్ చాట్ జీపీటీ అనేది యూజ్ చేయాలి. చాట్ జీపీటీ కొంచెం హెల్యూసినేట్ చేస్తుంది, అంటే ఏది పడితే చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానితో మనం డబ్బుల్ని డైరెక్ట్గా రిస్క్ చేయం. కాబట్టి జస్ట్ లెర్నింగ్ పర్పసెస్ కోసం మాత్రమే మనం చాట్ జీపీటీని యూజ్ అనేది చేస్తాము. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మొత్తం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టేజ్లో రీసెర్చ్ స్టేజ్ మనం చేయాలి. అండ్ సెకండ్ స్టేజ్ రీసెర్చ్ కోసం మీ అందరికీ నేను సజెస్ట్ చేసే ఏఐ టూల్ ఏంటో తెలుసా? నోట్బుక్ LM. ఇది గూగుల్ వాళ్ళది. సో సింపుల్గా మీరు గూగుల్కి వచ్చి నోట్బుక్ LM అని ఇలా సెర్చ్ చేశారని అనుకుంటే మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది వస్తుంది, గూగుల్ నోట్బుక్ LM అని. దీని మీద మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రై నోట్బుక్ LM మీద మీరు క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీ నోట్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అనేది అవుతాయి. కింద ఏదైతే ఉందో అదంతా మీకు బ్లర్ అయిపోతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే క్రియేట్ న్యూ నోట్బుక్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత
ఇప్పుడు మనం చాట్ జీపీటీలో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనం డిఫైన్ చేసాం. అదేంటి? చాట్ జీపీటీ హెల్యూసినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనం అడిగిన దానికంటే వేరే వేరే ఆన్సర్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి నోట్‌బుక్ ఎల్ఎల్ఎం ఏం చేస్తుందంటే దాన్ని రెస్ట్రిక్ట్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే మీరు న్యూ నోట్‌బుక్ అని క్లిక్ చేసి ఈ వెబ్‌సైట్ ఇలా ల్యాండింగ్ పేజ్ ఓపెన్ అయిందో ఇక్కడ మీకు అప్‌లోడ్ ఫైల్స్, వెబ్‌సైట్స్, డ్రైవ్, కాపీ టెక్స్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మీ సోర్స్‌ని అటాచ్ చేయొచ్చు. సోర్స్ అంటే ఏంటి? మీ లెర్నింగ్ మెటీరియల్. సపోజ్ మీకు ఏదైనా బుక్స్‌ని నేర్చుకున్నారనుకోండి, అప్‌లోడ్ ఫైల్స్‌లోకి బుక్‌ని అప్‌లోడ్ చేయండి. ఏదైనా యూట్యూబ్ వీడియో నుంచి నేర్చుకుంటున్నారనుకోండి, యూట్యూబ్ వీడియో లింక్‌ని ఇక్కడ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లోకొచ్చి స్టాక్ మార్కెట్ ఏ టు జెడ్ అని సెర్చ్ చేసామనుకోండి, ఏదొస్తుంది? మన వీడియోసే వస్తాయి. ఇది మార్కెట్ ఫీడ్ మా ఇంగ్లీష్‌లో ఉంది. బట్ తెలుగులో ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. తీసుకొని ప్లే లిస్ట్‌లోకి వచ్చేసి స్టాక్ మార్కెట్ ఏ టు జెడ్ ఏదైతే ఈ ప్లే లిస్ట్ ఉందో దీన్ని మనం కాపీ చేసుకుందాం. ఓకేనా? దీన్ని కాపీ చేసుకొని నోట్‌బుక్ ఎల్ఎల్ఎంలోకి వచ్చి ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ నేను ప్లే లిస్ట్ లింక్‌ని యాడ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను ఫస్ట్ చాట్ జీపీటీలో ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అని డీటెయిల్‌గా నేర్చుకున్నాను. తర్వాత యూట్యూబ్‌లోకి వచ్చాను. ఆల్రెడీ ఒక మంచి ప్లే లిస్ట్ ఉంది. 40 వీడియో ప్లే లిస్ట్ ఉంది కదా! సో దాంట్లో ఆల్రెడీ అన్ని టాపిక్స్ కవర్ అయిపోయాయి కదా! సో ఇప్పుడు దాని నుంచి నేను ఒక మెంటర్ లాగా, ఒక ట్యూటర్ లాగా క్వెషన్ అండ్ ఆన్సర్ చేసుకోవాలి. లేదంటే నాకు ఏదైనా స్పెసిఫిక్ ఒక టాపిక్‌లో నాకు డౌట్ ఉంది. ఆ టాపిక్ రిలేటెడ్ నాకు బ్యాక్ అండ్ ఫోర్త్ ఆన్సర్ జరగాలి అంటే నేను అవైలబుల్ ఉన్నాను కదా! సో అప్పుడు ఈ నోట్‌బుక్ ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది అంటే మీకు ఒక ప్రాపర్ చాట్ బాట్ లాగా యాడ్ చేస్తుంది. అండ్ రిసోర్సెస్ కూడా మనం ఏవైతే ఇచ్చామో అవి మాత్రమే తీసుకుంటుంది. తీసుకొని దాని నుంచి ఆన్సర్ చేస్తుంది. అది ఫస్ట్ ఆప్షన్. లేదు అనంటే సెర్చ్ ఫర్ వెబ్ ఫర్ న్యూ రిసోర్స్ అని ఉంది కదా! ఇక్కడ మనం ఇంకొక ఇన్పుట్ ఇవ్వచ్చు. సెర్చ్ ఫర్ ఆల్ ద అవైలబుల్ మెటీరియల్ ఆన్ ఇంటర్నెట్ రిలేటెడ్ టు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్, టీచింగ్ మెటీరియల్ ఫర్ బిగినర్స్ అని సింపుల్‌గా మనం ఇక్కడ యాడ్ చేసి దీన్ని మనము సెండ్ నొక్కామనుకోండి. ఇప్పుడు ఈ నోట్‌బుక్ ఎల్ఎల్ఎం మొత్తం గూగుల్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఇంటర్నెట్ అవ్వచ్చు మొత్తం సెర్చ్ చేసి మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసి ఇక్కడ పెడుతుంది. తర్వాత మీరు ఇక్కడ సింపుల్‌గా మీకు ఏ క్వెషన్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ మీరు అడగడం స్టార్ట్ చేస్తే మీకు పర్సనలైజ్డ్ చాట్ బాట్‌లో జస్ట్ మనం ఏదైతే ఇక్కడ మెటీరియల్ ఇచ్చామో చూడండి మొత్తం ఎంతైతే మెటీరియల్ ఉందో దాని నుంచి మాత్రమే ఆన్సర్ చేస్తుంది. సో మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. దాని ద్వారా ఫస్ట్ నేర్చుకున్నారు. తర్వాత మీ రిసర్చ్ కేపబిలిటీస్ అనేది బిల్డ్ అవ్వడానికి ఈ 2 టూల్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఈ 2 అయిపోయిన తర్వాత మూడోది బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ చేయడానికి నేను రికమెండ్ చేసే టూల్ ఏంటో తెలుసా? క్లాడ్. సో లెర్నింగ్ అయిపోయింది, రిసర్చ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఏదైనా స్ట్రాటజీని బిల్డ్ చేయాల్సి అవ్వచ్చు, లేదా ఏదైనా డాష్‌బోర్డ్‌ని బిల్డ్ చేయాల్సి అవ్వచ్చు. దానికోసం మనము క్లాడ్ అనేది యూజ్ చేస్తుంటాం. అగైన్ చాట్ జీపీటీ అవ్వచ్చు, తర్వాత నోట్‌బుక్ ఎల్ఎం అవ్వచ్చు. ఈ 2 కూడా ఫ్రీ టూల్స్. మీకు ఎలాంటి రూపాయి పే చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏదైతే క్లాడ్ ఉంటుందో ఇది కొన్ని కేసెస్‌లో మీరు పెయిడ్ టూల్‌గా యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మీరు రిసర్చ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారంటే అప్పుడు కూడా మీరు ఫ్రీగా యూజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత సో ఇక్కడ క్లాడ్‌లో మీరు ఏం చేయొచ్చు అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేశారనుకుంటే కనెక్టర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కనెక్టర్స్‌ని మీరు క్లిక్ చేసి యాడ్ కనెక్టర్స్ లేదా మేనేజ్ కనెక్టర్స్ అని ఉంది కదా! ఇక్కడ యాడ్ కనెక్టర్స్‌లోకెళ్ళి ఇక్కడ నేను జెరోదా వాళ్ళది ఎంసీపీని కనెక్ట్ చేశాను. సో ఈ జెరోదా ఏంటి? ఎంసీపీ ఏంటి? దాన్ని కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాన్ని ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఆ వీడియో చెక్‌ఔట్ చేయండి. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ ఎంసీపీని కనెక్ట్ చేస్తారో మీ లైవ్ ట్రేడింగ్ టెర్మినల్ క్లాడ్‌కి కనెక్ట్ అనేది అయిపోతుంది. మీ లైవ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఏదైనా స్ట్రాటజీ మీరు ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్నారంటే ఆ స్ట్రాటజీకి ఏం అవ్వచ్చు, దాన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే ఏం అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు లైవ్ మార్కెట్ డేటాతో క్లాడ్‌ని కనెక్ట్ చేసుకొని ఏఐతో కమ్యూనికేట్ చేసుకొని మీ స్ట్రాటజీస్‌ని బిల్డ్ చేయొచ్చు. డాష్‌బోర్డ్స్‌ని బిల్డ్ చేయొచ్చు. ఎంత స్కై ఈస్ ద లిమిట్. మీరు ఏమైనా చేయొచ్చు. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ చేశాను ఏఐ రిలేటెడ్‌గా. మీరు స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, స్క్రీనర్ టూల్స్ నేను బిల్డ్ చేశాను కదా! అన్నీ కూడా క్లాడ్‌ని యూజ్ చేసే బిల్డ్ చేశాను. సో ఇక్కడ మీరు సింపుల్‌గా వచ్చి I want to build a mutual fund screener tool. I want to build a trading screener tool. I want to deploy this strategy. I want to build this strategy. I want to build a కస్టమ్ ట్రేడింగ్ ఇండికేటర్. మీ సొంత ఇండికేటర్ని బిల్డ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఐ ఆమ్ ఇన్ లాసెస్. వాట్ కెన్ ఐ డూ టు సేవ్ మై పొజిషన్? వెన్ విల్ ఐ గెట్ లాసెస్ ఫ్రమ్ ద కరెంట్ పొజిషన్స్ దట్ ఐ హోల్డ్? ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్తో మీరు వచ్చారనుకుంటే లైవ్గా మీ ట్రేడింగ్ అకౌంట్ జెరోదా అవ్వచ్చు, గ్రో అవ్వచ్చు, అప్ స్టాక్స్ అవ్వచ్చు, ఏంజల్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ అందరూ ఎంసీపీ టూల్స్ సర్వర్స్ లింక్స్ అనేవి మీకు ఇస్తారు. దాంతో మీరు కనెక్ట్ చేసుకున్నారంటే క్లాడ్తో మీరు ఏదైనా బిల్డ్ చేయొచ్చు. సో ఫస్ట్ది ఏంటి? లెర్న్. సెకండ్ది రిసర్చ్, థర్డ్ది బిల్డ్. సో దానికి ఫస్ట్ చాట్ జీపీటీ, సెకండ్ నోట్‌బుక్ ఎల్ఎం, తర్వాత థర్డ్‌లో మనం క్లాడ్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఎవరైతే కొంతమంది స్వింగ్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరికైతే రిసర్చ్ మీద ఇంకొంచెం ఎక్కువ ప్యాషన్ ఉందో వాళ్ళకి ఇంకొక టూల్ నేను సజెస్ట్ చేసేది ఏంటో తెలుసా?
అది పర్ప్లెక్సిటీ. సో నేనేం చేస్తానంటే ఇక్కడ వచ్చి పర్ప్లెక్సిటీ ఓపెన్ చేస్తాను. సో పర్ప్లెక్సిటీలో మీరు ఇలాంటి ఒక పర్ప్లెక్సిటీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన రైట్ సైడ్ కార్నర్లో, ఇక్కడ క్లిక్ చేసి పర్సనల్ ఇక్కడ ఫినాన్స్ ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశారనుకుంటే ఇది ప్రాపర్గా జస్ట్ మన ట్రేడింగ్ ఇంకా ఇన్వెస్టింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే బిల్డ్ చేసిన కస్టమ్ ఏఐ టూల్. ఇక్కడ మీరు చూడండి ఇండియన్ మార్కెట్స్ ఉంది, క్లిక్ చేశారనుకుంటే యూఎస్ మార్కెట్స్ వస్తుంది, క్రిప్టో, అర్నింగ్స్, ప్రెడిక్షన్, స్క్రీనర్స్, వాచ్ లిస్ట్, యాప్ గ్యాలరీ, మొత్తం ఇప్పుడు ఏ హీట్ మ్యాప్స్ అవ్వచ్చు, మీకు ఏ న్యూస్ అవ్వచ్చు, స్టాక్ రిలేటెడ్ న్యూస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా మీకు స్పెసిఫిక్ ఆన్సర్స్ కావాలి, ఏదైనా స్పెసిఫిక్ ఫండమెంటల్ రేషియో కావాలి, ఏదైనా ఫండమెంటల్ స్టేట్మెంట్ వాల్యూ కావాలి, ఈ అర్నింగ్స్ రిపోర్ట్స్ కావాలి, ఏదైనా సరే ఇక్కడ మీరు వచ్చి అడిగారనుకోండి ఇక్కడ మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు నార్మల్ చాట్ జీపీటీ అవ్వచ్చు, క్లాడ్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా సరే ఫస్ట్ మీరు కాంటెక్స్ట్ ఇవ్వాలి. ఐ వాంట్ టు గివ్ యూ దిస్ కాంటెక్స్ట్ దట్ ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అబౌట్ ది హైయెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఆన్ ఇంట్రాడే ఇన్ దిస్ సెక్టర్ అని అలా రకరకాల మొత్తం మనం కాంటెక్స్ట్ ఇస్తే అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. కానీ ఇక్కడ సింపుల్గా వచ్చి మీరు విచ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ గేవ్ ది హైయెస్ట్ రిటర్న్స్ టుడే ఇన్ ఇండియన్ మార్కెట్స్ అండ్ సింపుల్గా మీరు సెర్చ్ చేసి ఆన్సర్ కొట్టారనుకోండి దీనికి ఆల్రెడీ ఈ పర్పస్ కోసమే బిల్డ్ చేసింది కాబట్టి మొత్తంని ఫెచ్ చేసి మీకు బెస్ట్ స్మాల్ క్యాప్స్ ఏవైతే పర్ఫామ్ అయ్యాయో July 15th నేను ఈ వీడియో షూట్ చేసిన టైంకి ఏ స్టాక్స్ పర్ఫామ్ అయ్యాయని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడు దీనికి కాంటెక్స్ట్ ఎందుకు పెరిగింది, ఏం జరిగింది అని కూడా మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దీని నుంచి మీరు ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ చేసుకోవడానికి కూడా ఇక్కడే యూజ్ అనేది అవుతుంది. సో ఈ పర్ప్లెక్సిటీ వల్ల ఈ ఫినాన్స్ ఏదైతే హెడర్ ఉందో దాన్ని యూజ్ చేయడం మర్చిపోకండి, సూపర్గా మీకు బెనిఫిట్ అనేది అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేసాము, లెర్న్ చాట్ జీపీటీ యూజ్ చేసాం, రీసెర్చ్కి నోట్బుక్ వెళ్ళాం, తర్వాత పర్ప్లెక్సిటీ యూజ్ చేయొచ్చు, తర్వాత ఏదైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో డాష్ బోర్డ్స్ అవ్వచ్చు, ఇండికేటర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే క్లాడ్ అనేది యూజ్ చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4th స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలి అని అంటే ఎలా టెస్ట్ చేస్తారు, సపోజ్ మీరు ఏదైనా ఈక్విటీ స్ట్రాటజీని టెస్ట్ చేయాలనుకోండి క్లాడ్ని యూజ్ చేయండి. క్లాడ్ని యూజ్ చేసి ఒక కస్టమ్ ఇండికేటర్ని మీరు బిల్డ్ చేయొచ్చు పైన్ స్క్రిప్ట్ అని యూజ్ చేసి. అండ్ ఆ పైన్ స్క్రిప్ట్ని మీరు దేంట్లో డిప్లాయ్ చేయొచ్చు తెలుసా, ట్రేడింగ్ వ్యూలో డిప్లాయ్ చేయొచ్చు. సో ట్రేడింగ్ వ్యూలో మీకు ఇక్కడ రైట్ సైడ్ కిందకు వచ్చారనుకుంటే ఇక్కడ మీకు పైన అని ఉంటుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకున్నారనుకుంటే ఇక్కడ మీరు సొంతంగా మీ స్ట్రాటజీని మీరే మీ సొంత ఇండికేటర్ని కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు, సొంత స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు కస్టమ్ బై సెల్ సిగ్నల్స్ కూడా వస్తాయి. సో అది రావాలి అని అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, క్లాడ్లోకి వచ్చి నాకు పైన్ స్క్రిప్ట్ ఇవ్వు అని అంటే పైన్ స్క్రిప్ట్ ఇస్తుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసినప్పుడు డిప్లాయ్ చేస్తే మీ సొంత కస్టమ్ ఇండికేటర్ని బిల్డ్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఇదేమో ఎక్విటీ ట్రేడింగ్లోకి బెటర్గా యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్విటీ ట్రేడింగ్ కాదు, నాకు ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్లో కావాలి అని అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఆల్గో టెస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆల్గో టెస్ట్లో మీరు సింపుల్గా లాగిన్ అయ్యారు అని అనుకుంటే మీకు ఆల్గో టెస్ట్లో ఆప్షన్ డాష్ బోర్డ్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఆల్గో టెస్ట్లో బ్యాక్ టెస్ట్ ఉంది కదా, ఇక్కడ స్ట్రాటజీస్లోకి వెళ్ళారనుకుంటే మీకు ఇక్కడ వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీ, స్టాక్స్, క్యాష్, క్రిప్టో అన్నిటివి మీరు ఇక్కడ ట్రేడింగ్ని బ్యాక్ టెస్ట్ అనేది చేసుకొని ప్రాపర్ రిజల్ట్ చేసుకోవచ్చు. సో నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, మళ్ళీ రీ ఎగ్జిట్ పాయింట్స్, ఇలా రకరకాల స్ట్రాటజీస్ని మీరు బిల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద ఆస్క్ ఎనీథింగ్ రిలేటెడ్ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ ఉంది కదా, ఇక్కడ ఇది ఆల్గో టెస్ట్ వల్ల ఏఐ. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 920 స్ట్రాటజీని బిల్డ్ చేశారనుకుందాం. 920 స్ట్రాటజీని బిల్డ్ చేసిన తర్వాత ఏదో ఒక రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ మీకు హ్యాపీగా లేరనుకోండి, ఈ రిజల్ట్ నాకు హ్యాపీగా లేదు, దీన్ని ఏ సినారియోలో మనము ట్వీక్ చేస్తే, ఏ సినారియోలో మనం లాజిక్ని బెండ్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుందో నువ్వే అన్ని బ్యాక్ టెస్ట్లు చేసి నాకు ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఇవ్వు అని అంటే ఈ ఏఐఏ మొత్తం అంతా చేసి పెడుతుంది. అండ్ బ్యూటిఫుల్ విషయం ఏంటో తెలుసా, ఇక్కడ క్రెడిట్స్ అని ఉన్నాయి కదా, మీకు 25 బ్యాక్ టెస్టింగ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ వీక్ ఫ్రీగా కూడా వస్తాయి. సో దీన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ అనేది ఎవ్రీ వీక్ యూజ్ చేసుకుంటూ మీ స్ట్రాటజీని బెటర్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మీ స్ట్రాటజీ నిజంగా బెటర్ అవుతుందా లేదా తెలియాలి అని అంటే ఫస్ట్ లెర్న్, తర్వాత రీసెర్చ్ ఎప్పుడైతే ప్రాపర్గా చేస్తారో అప్పుడే మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది, దాన్ని మీరు ఇంప్లిమెంట్ అనేది చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ ఏమైంది, నేర్చుకున్నాం, తర్వాత రీసెర్చ్ బాగా రీసెర్చ్ చేసాం, తర్వాత 3rd స్టెప్లో మనము బిల్డ్ చేసాము, 4th స్టేజ్లో ఇక్కడ టెస్టింగ్ చేస్తున్నాం, ఇక్కడ చేస్తాము, లేదంటే ట్రేడింగ్ వ్యూలో కూడా మనం ఇండికేటర్ని బిల్డ్ చేసినప్పుడు రిజల్ట్ ఏదైతే వస్తుందో దాంతో మనం టెస్టింగ్ అనేది చేస్తున్నాం, తర్వాత ఫైనల్గా డిప్లాయ్.
సో డిప్లాయ్మెంట్లో ఏం లేదు, మళ్ళీ కూడా మీరు స్ట్రాటజీస్ని, సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే కస్టమ్ ఇండికేటర్ని మీరు బిల్డ్ చేసుకున్నారో ఇక్కడ మీరు మీ బ్రోకర్ టర్మినల్స్ని ట్రేడింగ్ వ్యూ నుంచే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీ సొంత పైథాన్ కోడ్ మీరు రాసుకోవచ్చు. అది కూడా ఎక్కడ సింపుల్గా క్లాడ్ దగ్గరికి రండి, ఐ వాంట్ టు డిప్లాయ్ ది స్ట్రాటజీ ఆన్ మై ట్రేడింగ్ టర్మినల్ అని చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ ఏముంది, ఎంసీపీ టూల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్టర్స్లో జెరోదా కనెక్ట్ అయి ఉంది కదా, సో ఆటోమేటిక్గా ట్రేడ్స్ అనేవి డిప్లాయ్ అయిపోతాయి. లేదు మీరు సొంతంగా పైథాన్లో స్క్రిప్ట్ రాసుకోవాలి, జావా స్క్రిప్ట్ రాసుకోవాలి అంటే అది కూడా మీకు క్లాడే ఇచ్చేస్తుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు ఏదైతే ట్రేడింగ్ వ్యూ ఉందో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం ట్రేడింగ్ వ్యూ, దీని నుంచి కూడా డైరెక్ట్గా బ్రోకర్ టర్మినల్స్లో కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ ట్రేడింగ్ చాలా స్పెసిఫిక్గా అనుకుంటే ఇక్కడే మీరు బ్రోకర్ సెటప్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్న అందరి బ్రోకర్స్ లిస్ట్తో మీరు డైరెక్ట్గా బ్రోకర్స్తో ఇంటిగ్రేట్ అయ్యి కూడా మీరు ట్రేడ్స్ని డిప్లాయ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇలా ఎప్పుడైతే మీరు ఒక 1-2 months మొత్తం ప్రాపర్గా ఏఐని యూజ్ చేసుకుని ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు లైఫ్లో ఏ మెంటరు, ఏ గురువు ఎవరిని కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మీకు మీరే సెల్ఫ్గా చాలా లెర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ 2026లో చాలా మందికి వరం ఈ ఏఐ, అండ్ దీన్ని ప్రాపర్గా యూజ్ చేయడం వచ్చిన వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. సో నేను చూసిన మిస్టేక్ ఏంటంటే చాట్ జీపీటీని కోడ్ రాయడానికి యూజ్ చేస్తారు, ఇంకొక ఏదో టూల్ ఇంకేదో చేయడానికి యూజ్ చేస్తారు. సో ఏ టూలు దేనికి వాడాలి అని క్లారిటీ ఉండాలి, అప్పుడే మనము ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అనేది చేయగలుగుతాం. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఒక లిస్ట్ ఇస్తాను, నేర్చుకోవడానికి లర్న్, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అవ్వచ్చు, దేనికైనా సరే ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడానికి చాట్ జీపీటీ యూజ్ చేయండి. రీసెర్చ్ పర్పస్ కోసం నోట్బుక్ ఎల్ఎం, తర్వాత పర్ప్లెక్సిటీ యూజ్ చేయండి. తర్వాత ఏదైనా బిల్డ్ చేయాలి, డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయాలి, స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలి, కోడింగ్ చేయాలి అని అనుకుంటే క్లాడ్ని యూజ్ చేయండి. అండ్ ఫైనల్గా ఆప్షన్ ట్రేడింగ్ అవ్వచ్చు, లేకపోతే ఈక్విటీ ట్రేడింగ్ అవ్వచ్చు, టెస్ట్ చేయడం కోసము ట్రేడింగ్ వ్యూ అవ్వచ్చు, లేదు అంటే ఆల్గో టెస్ట్ అనేది యూజ్ చేయండి. అండ్ డిప్లాయ్మెంట్కి కూడా ట్రేడింగ్ వ్యూ అవ్వచ్చు, ఆల్గో టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే క్లాడ్లో ఉన్న ఎంసీపీ సర్వర్స్తో కనెక్షన్స్ అవ్వచ్చు. వీటితో మీరు యూజ్ చేసుకొని ఒక ప్రాపర్ సర్కిల్ మీరు బిల్డ్ చేసుకుంటారు. అండ్ స్లోగా స్ట్రాటజీస్ డిప్లాయ్ అవుతూ ఉంటాయి, ట్రేడ్ అవుతూ ఉంటాయి, డబ్బులు వస్తుంటాయి, లాస్ వస్తుంటుంది. దాన్ని బట్టి మళ్ళీ ట్వీక్ చేయాలనుకోండి, ట్వీక్ చేయాలంటే మళ్ళీ సేమ్ లూప్, లర్న్, రీసెర్చ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ చేశారు, ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ లర్న్, రీసెర్చ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. ఈ సర్కిల్ ఎప్పుడైతే మీరు ఆ లూప్లో ఎప్పుడైతే ఉంటారో లైఫ్లో సక్సెస్ఫుల్ అనేది అవుతారు. తర్వాత మీకు ఇంక ఎవరి హ్యాండ్ హోల్డింగ్ కూడా అవసరం లేదు. సో ఈ వీడియో వాల్యుబుల్గా అనిపించిందంటే ప్రతి ఒక్కరితో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూస్తున్నారు, వదిలేస్తున్నారు. సో నాకు అవ్వచ్చు, బషీర్ కావచ్చు, మోటివేషన్ ఉండాలి, నా టీంకి మోటివేషన్ ఉండాలి. మీకు ఇలాంటి అమేజింగ్ కాంటెంట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రావాలి అని అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక ఇన్సైట్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.